నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం. పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు పార్టీ శ్రేణులు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఉమా హోమియో హాస్పిటల్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన తోట రాజా రమేష్, డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు. బైక్ దొంగను పట్టుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. మీడియా సమావేశంలో నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడించిన సిఐపి రమేష్. దాతృత్వం చాటుకున్న జేసీ పెయింట్స్ సభ్యులు. పలువురు విద్యార్థులకు తహసీల్దార్ షేక్ హుస్సేన్ చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ బీసీసీల అధ్యక్షులు తన్నీరు పుల్లారావు పాల్గొని పూలే సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన విశేష కృషిని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సమద్ ఖాన్, కందుల రమణ, కరీముల్లా, కొండా వీరయ్య, మద్దుమాల్ రవి, కంచర్ల శ్రీనివాసరావు, బేరింగ్ మౌలాలి, బ్రహ్మస్వాములు, భీమవరపు సుబ్బారావు, తుపాకుల అప్పారావు, మల్లిబాబు, చింతకాయల కోటి, పిల్లికోటి, రజియా సుల్తానా, పోపూరి శ్రీలక్ష్మి, అమరా రమాదేవి, కనికరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, అలాగే దేశానికే ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మన చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే అటువంటి వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు, దేశంలోనే ఒక మంచి సాంప్రదాయానికి, ఒక ఉన్నత విలువలకి ఎలా సాధించాలో మనకి నేర్పినటువంటి వ్యక్తి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే మనం కుల వివక్షత, అలాగే ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఒకే ఒక ఆయుధాన్ని ఎంచుకున్నాడు, అదే విద్య. ఆ విద్యతో ఈరోజు దేశాన్నే దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా తను నిలబడ్డాడు. అలాగే తన ఇంటిలోనే మొట్టమొదటిగా తన భార్యకు విద్య నేర్పించి దేశంలోనే మొట్టమొదటి స్కూల్ స్థాపించినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆదర్శంగా తీసుకొని మన నారా చంద్రనాయుడు గారు కూడా మన ఎన్టీ రామారావు గారు లేడీస్కి రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థ ఎన్నికల కాడి నుంచి మన అసెంబ్లీలో కూడా సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన ఎన్టీ రామారావు గారు. అలాగే అక్కడి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా స్త్రీలకి డోక్రా గ్రూపులు, ఇలాగే వాళ్ళ స్వయం ఉపాధి కలిపేటువంటి పనులు కూడా కల్పించి మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన నుంచి చాలా నేర్చుకున్నారు. అలాగే మన ప్రతిపాటి పుల్లారావు గారు కూడా మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మహిళలకి చాలా ఇచ్చారు. అలాగే ఒక గొప్ప సంఘ సంస్కృతి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే, స్త్రీలకి వాళ్ళ స్వేచ్ఛని హరించకుండా మన జీవితంలో వాళ్ళకి విద్యనిస్తే వాళ్ళు ఎలా మన జీవితంలో వాళ్ళ ఉన్నత స్థాయికి ఎలా చేరాలో చెప్పేటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పూలే సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పూలే అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. పూలే బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన సూచించారు.
గౌరవనీయులు చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశానుసారం యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. నేను దేశంలో రాష్ట్రంలో నాయకుల గురించి చెప్పలేదు, నేను చిలకలూరుపేట నియోజకవర్గం గురించే చెప్పదలుచుకున్నాను. ఒక చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బీసీలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఈరోజు ఎక్కడి దాకా ఎందుకు నా మరికి నేనే చెప్తాను, ఒకళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పుల్లారావు గారు ఆయన స్వర్ణాంధ్ర ఫౌండేషన్కి ఆ మొత్తం కూడా కార్యక్రమాలన్నీ కూడా నా భుజాల మీద పెట్టి ఆయన ప్రత్యేక చేసే కార్యక్రమం కూడా గత 30 సంవత్సరాలుగా ప్రత్తిపాటి పుల్లారావు గారు బీసీలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడనే దానికి ప్రత్యేక నిదర్శనం నేనుగా నేనే వర్ణించుకుంటా ఉన్నాను. ఎవరి గురించి ఇంకొకళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి పదవులు తీసుకొచ్చిన వ్యక్తి చిలకలూరుపేట నియోజకవర్గంలో అది ప్రత్తిపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారికి దక్కింది. ఒక భీమవరపు సుబ్బారావు అనండి, ఒక కంచర్ల సీన్ అనండి, ఇంకొకళ్ళు ఎవరైనా అనండి, రాష్ట్ర స్థాయిలో పదవులు వచ్చినాయంటే అది ప్రత్తిపాటి పుల్లారావు గారికి. బీసీలు ప్రత్యేకంగా ప్రత్తిపాటి పుల్లారావు గారికి వెన్నంటుండి గత 30 సంవత్సరాలు పెట్టి బీసీలకు ఎనలేని సేవలు చేస్తా ఉన్నాడు. ఆయన్ని మరవకూడదని బీసీలు మరొకసారి ప్రత్తిపాటి పుల్లారావు గారికి అండగా ఉండాలని, ప్రత్తిపాటి పుల్లారావు గారి ఎంట నడవాలని నేను మరీ కోరుకుంటా ఉన్నాను. గత పాలకులు ఎవరు కూడా బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ పుల్లారావు గారు ఎమ్మెల్యేగా పగ్గాలు చేపట్టిన కాడి నుంచి బీసీలకు ఒక ప్రాధాన్యత, ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చిన వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు. ప్రత్తిపాటి పుల్లారావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి స్థాయిలో బీసీలని నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పదవులు తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జ్యోతిరావు పూలే కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి భీమవరపు సుబ్బారావు గుర్తు చేసుకున్నారు. పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. చిలకలూరుపేట నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి లాంటి వాడు. ఎంతోమంది పేదల్ని నిర్మూలన లేకుండా చేయడానికి కృషి చేసిన మనిషి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా మహిళలకి విద్య నేర్పించిన గొప్ప వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. మహిళకు విద్యే కాదు, వాళ్ళ భార్యని మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులుగా చేసి ఒక స్కూలు స్థాపించి ఆ స్కూల్లో ఎంతోమంది ఆడవాళ్ళని చదువుకునేటట్టు చేసిన గొప్ప వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు అన్నమాట. అదేవిధంగా అదే బాటలో మన బాబు గారు కూడా ఆడవాళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశం మీద అంగన్వాడీ కార్యక్రమం ఈ డ్వాక్రా కార్యక్రమాలు పెట్టి వాళ్ళు పొదుపు కార్యక్రమంలో డబ్బులు దాచిపెట్టుకొని ఆ డబ్బులతోటి వాళ్ళు ఎంతో డెవలప్ అయ్యేందుకు దానికి కృషి చేసిన గొప్ప మనిషి చంద్రబాబు గారు. అదే బాటలో ఇప్పుడు మన లోకేష్ గారు కూడా వస్తున్నారు. దానికి అదొకటైతే మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో మన ఇక్కడ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆడవాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళని ఎక్కువ మందిని గెలిపించుకునే అవకాశం కూడా చేసిన గొప్ప వ్యక్తి మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని దాసరి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తుపాకుల అప్పారావు గుర్తు చేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. స్త్రీల అభ్యున్నతికి, శ్రీ విద్యకు మహనీయుడు పూలే కృషి చేశారని తెలిపారు. పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మరి చిలకలూరుపేట శాసనసభ్యులు,
మరి చిలకలూరుపేట అభివృద్ధి పట్టుబడి పుల్లారావు గారి ఆదేశానుసారం ఈరోజు చిలకలూరుపేట పట్టణ పార్టీ ఆఫీస్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అయింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్రా జిల్లా మాలేగాంలో 1827 ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. మరి ఆయన తల్లిదండ్రులు గోవిందరావు పూలే చెమ్మన్బాయి గారికి 2వ సంతానంగా ఉన్నారు. మరి ఆయన తల్లి గారు ఆమె పుట్టిన సంవత్సరం చనిపోవడం జరిగింది. మరి తండ్రి గారు ఆయన చదివించి మరి పూల తోటలకు నీళ్లు పెట్టుకుంటూ మరి ఒక బీసీ కులం మాలి అనే కులంలో జన్మించి మరి ఆయన 11వ ఏట మరి సావిత్రిబాయి పూలే వివాహం చేసుకొని మరి ఆ విద్యకి దూరం అవుతున్నారని చెప్తుంటే మరి ఆయన స్కూల్కి వెళ్ళి లైట్ దీపాల కింద చదువుకుంటుంటే మరి అక్కడ ఉన్నటువంటి మీకెందుకు బీసీ కులాలు నిమ్మ కులాలు కానీ సూత్ర కులాలకు అవసరం అని చెప్పి అక్కడ ఉన్నవాడు మరి కొంతమంది నేను హేళన చేయడం వల్ల వాళ్ళ తండ్రి చదువు మానించడం వల్ల మరి అప్పుడు ఉన్నటువంటి ఉర్దూ పండితుడు జాఫర్ బేగ్ గారు ఇతను చదువుకుంటే గొప్ప తెలివివంతుడు అవుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, నిమ్మ కులాలకు ఆదర్శవంతుడు అవుతాడని చెప్పి ఆ ఉర్దూ పండితుడు జాఫర్ బేగ్ గారు ఇతను తీసుకెళ్లి చదివించడానికి ఎంతో సహాయ సహకారాలు చేయడం వల్ల ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే మరి భారతదేశానికి గర్వంగా నిలిచి ఈరోజు నిమ్మ కులాలకి మరి ఆదర్శంగా నిలబెట్టి ప్రతి ఒక్క భారతదేశంలో 29 రాష్ట్రాలు 33 కేంద్ర ప్రాంతాల్లో కూడా మరి ప్రతి ఒక్కసారి కూడా ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా జరుపుకున్నామంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి త్యాగం వల్ల ఇవాళ బీసీలకి రిజర్వేషన్ కానీ మరి ప్రతి ఒక్కరు కూడా ఓబీసీ రిజర్వేషన్ కానీ బీసీలు కానీ డిఎన్టీ కమిషన్ అని దీంట్లో 4 విభాగాలుగా మనం ఇవాళ లబ్ధి పొందుతామంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి త్యాగ ఫలితాలే మనం ఇవాళ అనుభవిస్తున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఉమా హోమియో హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట రాజా రమేష్, డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రాంత ప్రజలకు హోమియో వైద్య సేవలు అందించడానికి డాక్టర్ ఉమాదేవి పట్టణంలో హాస్పిటల్ను ప్రారంభించడం అభినందించడం విషయమన్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మందులకు అలవాటు పడి మరిన్ని రోగాలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ఉన్న రోగం పోవడం కంటే కొత్త రోగాలతో సతమతమవుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజలు ఆ ఇంగ్లీష్ మందులు వాడకం మానేయడం మంచిదని గుర్తు చేశారు. ఎలాంటి రోగానికైనా హోమియోపతి ద్వారా నయం చేయవచ్చునని అన్నారు. హోమియోపతి వైద్యం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అతి తక్కువ సమయంలోనే పూర్తి ఆరోగ్యం పొందవచ్చునని ఆమె తెలిపారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిండు నూరేళ్లు ఆరోగ్యం సంతోషంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో హోమియో వైద్యులు చుక్కారత్న మన్మోహన్, ఓవి రమణ, ఏవిపి యాక్సిస్ బ్యాంక్ గుంటూరు ఒంగోలు క్లస్టర్ లీలా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టుకోమా. చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ సెంటర్లో మాచర్ల నివాసి ఖమ్మంపాటి అమర్నాథ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన హీరో 2.0 షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ రఫానీ, మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హీరో 2.0 షోరూమ్ నిర్వాహకులు ఖమ్మంపాటి అమర్నాథ్కి ఈ వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఇటువంటి ద్విచక్ర వాహనాల షోరూంలను మరిన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు జి నాసరయ్య, బీజేపీ మాజీ కన్వీనర్ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న దొంగను అర్బన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ మేరకు
అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ పి రమేష్ నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఏఎంజీ చెక్పోస్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం తమ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్ నడుపుతున్న మాచర్ల యేసు అలియాస్ వేణు అనే బైకుల దొంగని పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి 17 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెల్లడించారు. నిందితుడు గత 3 సంవత్సరాలుగా చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఊరి బయట ఉన్న ఇళ్ల ముందు ఉంచిన వాహనాలను టార్గెట్ చేసుకుని మారు తాళాలతో దొంగిలించి తక్కువ రేటుకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ వివరించారు. సమావేశంలో ఎస్ఐ చెన్నకేశవులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో మన చిలకలూరుపేట పట్టణం ఏఎంజీ చెక్ పోస్ట్ వద్ద పోలీసు వారు వాహన తనిఖీలు చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు, తండ్రి పేరు ఏసయ్య, జాలయ్య కాలనీ, చిలకలూరుపేట పట్టణం. ఈ కుర్రాడు ఒక మోటార్ వాహనంపై అడ్డంకుగా వస్తూ పోలీసు వాళ్ళని చూసి కొంచెం సస్పీషియస్ కండిషన్లో బిహేవ్ చేస్తుండగా వాహన తనిఖీలు చేస్తున్న మా పోలీసు వారు అతను పట్టుకోవడం జరిగింది. దానిపైన అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత 3 సంవత్సరాల నుంచి 2022 నుంచి కంటిన్యూస్గా బైక్ దొంగతనాలు చేస్తున్నామని చెప్పేసి మధ్యవర్తుల సమక్షంలో కన్ఫెస్ చేయడం జరిగింది. ఇతను 2022 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 17 బైకులు, 17 మోటార్ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో ఒక మోటార్ బైకు, 2024 సంవత్సరంలో 2, 3, మిగతావన్నీ కూడా 2025 సంవత్సరంలో ఈ సంవత్సరంలో చేశాడు. ఇతను ఏంటంటే కొంచెం జులాయిగా తిరగటం, చెడు వ్యసనాలకు బానిస అవ్వటం, మద్యానికి బానిస అవ్వటం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం ఊరి బయట నిర్మానుష్యంగా ఉండే ఇళ్ళ దగ్గర ఇంటి ముందు పెట్టే బైకుల్ని కొంచెం పాత లాక్స్తో, అరిగిపోయిన తాళాలతో ఈ మోటార్ బైక్స్ని ఓపెన్ చేయడంలో ఇతను కొంచెం నిస్వార్థుడిగా మారి అటువంటి బైకుల్ని తీసుకువెళ్ళి తక్కువ రేటుకి ఎక్కడ తెలిసిన చోట అమ్మేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మా రూట్ డైమండ్ కాలనీలో ఉన్న అక్కడ ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఈ బైక్లన్నింటినీ పెట్టడం, తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదు పంపుకోవడం చేస్తున్నాడు. మాకున్న సమాచారం మేరకు ఇతను దగ్గర నుంచి ఇవాళ 17 బైకుల్ని కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు వారిని కోర్టుకి రిమాండ్ కూడా పెడుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలకు, వితంతు వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేశారని తెలిపారు. చదువు ద్వారానే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని గ్రహించిన మహానేత జ్యోతిరావు పూలే అని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోటా నాయక్, కొండముట్రల నాగేశ్వరరావు, బి చిన్న నాయక్, నాగరాజు, ఆర్ మోహన్ నాయక్, గోపి నాయక్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులందరికీ ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించి అగ్రవర్ణాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం కాకుండా వారి మూఢ విశ్వాసాలకి బలైపోతున్నటువంటి ఎందరో మహనీయులను, ఎందరో వారిని బయట తీసుకొచ్చి కాపాడిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకి దక్కుతుంది.
అలాగే ఈరోజు ప్రొఫెసర్ కంచయ్య లాంటి మేధావులు సావిత్రిబాయి పులేకి అలాగే మహాత్మా జ్యోతిరావు పులేకి నిజమైనటువంటి అవార్డులు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాకుండా ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి రివార్డులు ఇచ్చినప్పుడు సమాజం కోసం అలాగే చదువుల కోసం కష్టమైనటువంటి సావిత్రిబాయి పులేకి మహాత్మా జ్యోతిరావు పులేకి ఎందుకు అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీ కిన్నెర సంఘాల ఐక్యత నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పులేకి అలాగే సావిత్రిబాయి పులేకి పద్మశ్రీ వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కిన్నెర సంఘాల ఐక్యత గురించి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీస్ నందు రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆదేశానుసారం మాజీ పట్టణ అధ్యక్షులు డి పుల్లయ్య ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నప్రెడ్డి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పట్టణ ఓబీసీ అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, బీసీ నాయకులు ఊటికొండ నాగేశ్వరరావు, గుమ్మ బాలకృష్ణ, రాయుడు, షేక్ సుభాని, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న ఫంక్షన్ హాల్లో జేసీ పెయింట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ షేక్ హుస్సేన్ పాల్గొని చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా షాలిమార్ పెయింట్స్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ, జేసీ పెయింట్స్ అధినేత జి రాజారత్నం మాట్లాడుతూ, తమ వద్ద పెయింట్స్ కొనుగోలు చేసే కస్టమర్లు పిల్లలకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా 20,000 రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం 3 విద్యార్థులకు 20,000 వంతున 60,000 రూపాయలు స్కాలర్షిప్ అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, పెయింట్ మేస్త్రి కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. ఈచ్ ఒక 20,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం కోసం జేసీ పెయింట్స్ యొక్క యాజమాన్యం నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే థీమ్ మేస్టర్ ఉన్నారో, ఇంకా మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యాజమాన్యాన్ని ప్రోత్సహించి ఇంకా ఎక్కువగా మీరు మీ యొక్క మేస్త్రులు కానీ ఆ క్వాలిటీ కానీ మీరు ప్రోత్సహించినట్టయితే వీళ్ళు కూడా వీళ్ళ యొక్క సమాజానికి తగినంతగా మీ సమాజానికి మీ పెయింట్ యొక్క యాజమాన్యాలకి పెయింట్ అసోసియేషన్కి కానీ పెయింట్ మేస్త్రులకు కానీ వాళ్ళంతా సహాయం వాళ్ళు చేయడానికి వీలుగా ఉంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన జేసీ పెయింట్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా చాలామంది మీరందరూ ప్రోత్సహిస్తూ వచ్చారు. దీనికి జేసీ పెయింట్స్ మాత్రం 100% మీ తరపున మేము నిలబడతాం. మీకు మీ బిడ్డల యొక్క ఎడ్యుకేషన్కి 0 క్లాస్ నుండి పీజీ వరకు 20,000 రూపాయల స్కాలర్షిప్ మీకు ఇవ్వబడుతుంది. మన దగ్గర పెయింట్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి జేసీ పెయింట్స్ తరఫున మీకు స్కాలర్షిప్ ఇప్పుడు 3 సెలెక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది ఉన్నారు రెడీగా. వాళ్ళకు కూడా రేపు జూన్ నెలలో మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యే టయానికి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ హాల్లో శుక్రవారం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ, నూతనంగా గ్రూప్ ఏర్పాటు చేయడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టడం, ఏప్రిల్ మొదటి వారం నుండి జూనియర్ కళాశాలలు పనిచేయడం, ఫిబ్రవరి నెలలోనే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే బాలికలకు హాస్టల్ వసతి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రసన్న కుమార్, కె విజయ్ కుమార్, జి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి చిన్నపసుమరు ఓగిరివాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర పాల్గొని నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామూర్తి, జగన్మోహన్ రావు, ఆలయ అర్చకులు కిరణ్ కుమార్ శాస్త్రి, వెంజనంపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శుక్రవారం ఆ మహనీయుని 198వ జయంతి కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆ మహాత్ముని విగ్రహానికి బీసీ నాయకులు ఉప్పాల భాస్కర్రావు, మద్దుల వెంకటకోటయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వచ్చిన వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టాలని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి తొలి సామాజిక విప్లవకారుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే మరి విద్యతోనే అభివృద్ధి అని చెప్పేసి నాటి రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితమే మరి అన్న మహానుభావుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే. ముఖ్యంగా మరి ఈ యొక్క జయంతి సందర్భంగా మరి బీసీలకు సంబంధించి తెలంగాణలో 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి మరి కేంద్రాన్ని పంపించారు. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అసెంబ్లీలో మరి బీసీ కులాలకు ప్రస్తుతం 51%, 51.69% 2024 లెక్కల ప్రకారం మరి జనాభా ఉంది. బీసీల జనాభా మరి 42% రిజర్వేషన్ ని మరి అసెంబ్లీ ఆమోదించి మరి వాళ్ళు కూడా కేంద్రానికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ కలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశం మీద ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సంఘటితం చేయాలి బీసీలందరినీ, బలహీన వర్గాల వారు, పేదవారిని, స్త్రీలను ముఖ్యంగా ఆ రోజు స్త్రీలని ముఖ్యంగా వారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని వారి శ్రీమతినటువంటి సావిత్రిబాయి పూలే గారిని చదివించి వారిని మొదటి శిక్షణగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘాల ఐక్యవేదిక ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకను ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి. అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాల్లో భాగంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రత్యేక బీసీ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. 100 రోజులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. బీసీలందరూ ఐక్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. బీసీలు ఎదదీసి మన యొక్క హక్కుల్ని మనం మాట్లాడకుండా మభ్యపెట్టే పరిస్థితులని కూడా మనం గమనించాలి. ఏదైతే 2014లో ఏదైతే బీసీలు ఎటు కూడుకుంటారో అటు ప్రభుత్వం వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరైతే ప్రభుత్వం రావాలనుకుంటే బీసీల పైన వారు ప్రేమ చూపించినట్టు సరిగ్గా ప్రేమ చూపించి వాళ్ళని మభ్యపెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ప్రత్యేక బీసీ చట్టాన్ని కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద డిమాండ్ చేసి కులగణన తీసి మాకు రావాల్సిన వాటాన్ని మాకు ఇవ్వాలి. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంస్థ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ పివి సుబ్బారావు, డాక్టర్ దార్ల బుచ్చిబాబు పాల్గొని మాట్లాడారు.
జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన సేవలు వివరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, సభ్యులు నల్లమాల దానయ్య, వడ్లాన చంద్రం, మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, న్యాయవాది ఇనుగంటి నాగరాజు, బత్తుల విక్రమ్, షేక్ బాషా, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సంస్కరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఆయన గొప్ప సంస్కర్త. మరి అప్పట్లోనే స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేని ఆయన స్వయంగా ఆయనే చదువు చెప్పి అప్పటి సమాజ పరిస్థితులను అనుసరించి ఆయన తండ్రి ఇంట్లో నుంచి బయటికి పంపించిన లెక్క చేయకుండా ఆయనంతా సంస్కార భావాలతో స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశాడు. సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళుతుంటే ఆమె పేడముద్దలు మీద కొట్టేవాళ్ళు. ఆ స్థితిని గమనించి ఒక మంచి చీర సంచిలో పెట్టుకొని ఎడ్లపాడుకు చెందిన మాజీ సర్పంచ్ పోపూరి వెంకట్రావు స్వగృహంలో శుక్రవారం కన్నుమూశారు. 1967-71 మధ్య ఆయన గ్రామ సర్పంచ్గా పనిచేశారు. అంతకుముందు 2 పర్యాయాలు ఎడ్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలోని లక్ష్మీ టాకీస్ సినిమా థియేటర్ భాగస్వామిగా వ్యవహరించారు. ఆయనకు భార్య వెంకటేశ్వరం, కుమారులు బ్రహ్మానందం, వెంకటేశ్వర్లు, కోడళ్లు రాజేశ్వరి, సృజన, 2 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహిస్తున్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.